ప్రభువును, రక్షకుడైన యేసుక్రీస్తు నామమున వందనాలండి. అందరూ బాగున్నారండి? ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానిద్దాము. ప్రసంగి 8వ అధ్యాయము 12వ వచనం మనం చదువుదాం. ఆయన సన్నిధికి భయపడువారు క్షేమముగా నుందురని దేవుని వాక్యం సెలవిస్తుంది. కొద్ది వాక్యము దేవుడు ఆశీర్వదించునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము ఆయన సన్నిధికి భయపడువారుగా ఉండాలి. దేవుని సన్నిధికి ఎప్పుడైతే మనం భయపడతామో, మనకు, మన కుటుంబాలకు, మన బిడ్డలకు క్షేమము కలుగుతూ ఉంటాది. మన కుటుంబాలు క్షేమకరంగా ఉండాలంటే దేవుని సన్నిధికి మనం భయపడేవారుగా ఉండాలని ప్రభు వాక్యం సెలవిస్తుంది. గనుక దేవుని సన్నిధికి మనం భయపడదాము. ఆయన సన్నిధికి భయపడేవారుగా మనము దేవుని మందిరానికి వచ్చి మన కుటుంబాలు క్షేమకరంగా ఉంచుకుందాము. అటువంటి కృప దేవుడు దయచేయునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.